Daily. Taste the Daily. ఇక ఇదిలా ఉంటే తిరుపతిలో తబ్లీగ్ ఇస్తేమా కార్యక్రమం సరికాదంటున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద. త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సభలకి అనుమతి ఇవ్వడాన్ని హిందూ సంఘాలంతా ఖండిస్తున్నాయని స్పష్టం చేశారు. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం తిరుపతిని వాడుకోవడం దారుణమంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తబ్లీగ్ ఇస్తేమాకి ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయాలని వారంతా కోరుతున్నారు. తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రశాంతతని భగ్నపరుస్తున్నారని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ సంస్థని నిషేధించబడింది. ఇటువంటి తరుణంలో ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుపతిలో 13, 14 తేదీల్లో వీరు సభ పెట్టుకోవడానికి 7,000 మందితో అంతకంటే ఎక్కువ మంది హాజరవుతారని సభను నిర్వహించుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మేము చాలా బాధపడుతున్నాం. హిందూ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్రంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి, అనేక పట్టణాలు ఉన్నాయి. ఈ అనేక పట్టణాలు ఉంటుండగా తిరుపతిలో మాత్రమే ఈ తబ్లీగ్ ఇస్తమా వాళ్ళు ఇక్కడ సభ పెట్టడానికి వీళ్ళ ఆంతర్యం ఏమిటి?